తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రైతులకు ఫీల్డ్ ఆఫీసర్ అరుణ్ కుమార్ దాస్ అందించిన సేవలు మరువలేనివని వర్జీనియా పొగాకు రైతు సంఘం నాయకులు కొనియాడారు. జంగారెడ్డిగూడెంలోని టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ దాస్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎస్ వర్జీనియా పొగాకు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆయనకు అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ అరుణ్ కుమార్ దాస్ ఫీల్డ్ ఆఫీసర్గా అందించిన సేవలను కొనియాడారు. గత 39 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించిన అరుణ్ కుమార్ దాస్ ప్రతి చోట మన్ననలను పొందారన్నారు. ఆయన శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. అనంతరం అరుణ్ కుమార్ దాస్, సుజాత దాస్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరాటం రెడ్డిబాబు, ఘంటసాల గాంధీ, బుద్దాల సత్యనారాయణ, సింగంశెట్టి సత్యరాజు, సురవరపు రాంబాబు, బండారు సూరిబాబు, కొంచాడ సాగర్, కులుకులూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా ఫీల్డ్ ఆఫీసర్ గారు అరుణ్ కుమార్ అనే దాస్ గారు ఎక్కడైతేనే రైతులకి 40 సంవత్సరాలు ఆయన కష్టం ఒక ఆఫీసర్గా మాకు అందరికీ సేవలు అందించారండి. అదే రకంగా మా ములలంపల్లిలో బాగా మాకు ఏ సమస్య వచ్చినా మా అందరినీ కూకోబెట్టి, ఏదన్నా ఉన్నా కానీ కూకోబెట్టి అందరూ ఈ దాస్ గారు, బుచ్చి గారు, మన ఏఎస్ గారు వెనకాల వీళ్ళందరూ, సుధీర్ గారు, వీళ్ళతో పాటు మా ఐటీసీ శ్రీను గారు కూడా మా ఊరికి ఎంతో మేలు చేశారండి ఈ 4 సంవత్సరాలు బట్టి. మన దాసు గారు, సతీమణి, పిల్లలు, కుటుంబం మొత్తం ఇప్పుడు ఎల్లకాలం ఆరోగ్యంతో, భోగభాగ్యాలతో ఎంతో ఆనందంగా జీవించాలని, 6 పిల్లలు కూడా ఎంతో ఉద్యోగాలు, ఎంతో భవిష్యత్తుగా దాసు గారికి తల్లి తండ్రికి పేరు వచ్చేటట్టుగా ఆరు కూడా ఉండాలని మేము వచ్చిన పెద్దలకి, మన మధుసూదన్ రావు గారికి, ఏఎస్ గారికి, మన శ్రీహరి గారికి, అలాగే దత్తుడి గారికి, మన సండిబాబు గారికి, వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు అండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పింఛన్ పెంచడంతో ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ సచివాలయం పరిధిలో సోమవారం పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్, అల్లూరి రామకృష్ణలు మీడియాతో మాట్లాడారు. అప్లాండ్ ఏరియా అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంపైనే ఆధారపడి ఉందన్నారు. పింఛన్తో పాటు అప్లాండ్ ఏరియా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి హయాంలో అప్లాండ్ ఏరియా మరింత అభివృద్ధి చెందబోతుందన్నారు. తమ సచివాలయం పరిధిలో 1, 2, 25 వార్డులకు సంబంధించి 396 పెన్షన్దారులకు 27,52,000 రూపాయల నగదును అందజేశామన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మణికల వెంకటేశ్వరరావు, పాలూరి లక్ష్మణరావు, చిత్తపురి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక 1వ వార్డులో సచివాలయం స్టాఫ్ ఆధ్వర్యంలో, అలాగే మన కూటమి నాయకులు ఆధ్వర్యంలో మరి వాళ్ళ పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మరి ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్దారులకి మరి 3,000 నుంచి 4,000 చేస్తా అన్నారు. అలాగే మరి మంచం మీద ఉన్నటువంటి పేషెంట్లకి 10,000 ఇస్తాయని, అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి పేషెంట్లకి 15,000, మరి అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు 7,000 చేస్తా అన్న చంద్రబాబు నాయుడు గారి మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుంటూ మరి ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే మరి దాన్ని 3,000 నుంచి 4,000, 6,000 నుంచి 7,000, అలాగే 10,000, 16,000 చేసినటువంటి ఘనత కేవలం మరి చంద్రబాబు నాయుడికి దక్కుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజల నుంచి కూడా మొత్తం అందరూ కూడా హర్షధ్వానాలతో మరి మాకు చంద్రబాబు నాయుడు గారు మేము కావాలని ఓటు వేసి గెలిపించుకున్నందుకు మమ్మల్ని అందరినీ కూడా
మరి ఆయన సుఖ సంతోషాలతో చూడాలని మొదటి నెలలోనే పెన్షన్లు పెంచారని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు వాగ్దానాన్ని ముఖ్యమంత్రి అయిన ఎమ్మటే వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. పూర్వం అప్లాండ్ ఏరియా ఇంత ఉच्च స్థితికి వెళ్తానికి కారణం తెలుగుదేశం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాక హార్స్పవర్కి 50 రూపాయలు పెన్షన్ అనేది లేదు. అప్పుడు ఆయన ఫస్ట్ నెలకి 30 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేసుకుంటూ ఇంచులుగా 4000 చేసినట్టు ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. ఇవాళ అప్లాండ్ ఏరియా ఇంత సుఖ సంతోషాలతో ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఇంత అప్లాండ్ ఇంత పురోభివృద్ధి చెందిందని నేను ఘంటాపదంగా చెప్పగలను. సత్యనారాయణ అండి, మాది మార్కండేపురం. జగన్ గారి ఆదాయంలో 2000 ఇచ్చేవారండి పెన్షన్. తర్వాత 2500 చేశారండి. తర్వాత 3000 చేశారండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఇప్పుడు మొట్టమొదటిగా 7000 ఇచ్చారండి. తర్వాత 4000 కాడికి వచ్చే నెల కాడ నుంచి 4000 కాడికి ఇస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడాను. మేము ఏదైతే అనుకున్నామో అదే జరిగిందండి మొత్తంగాను. మాకు ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి మేమంతా. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే పింఛన్ పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని మున్సిపల్ వార్డు కౌన్సిలర్ తెలగారపు జ్యోతి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ సచివాలయం పరిధిలో పింఛన్దారులకు సోమవారం పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కరణం రాంబాబుతో కలిసి కౌన్సిలర్ జ్యోతి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3000 రూపాయలుగా ఉన్న పింఛన్ను 4000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. దీంతో తమ సచివాలయం పరిధిలో 9, 10, 11 వార్డులకు సంబంధించి 343 మందికి సుమారు 27,03,000 రూపాయల లబ్ధి చేకూరిందన్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ల సారథ్యంలో ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, తెలగారపు ఆనంద్ కుమార్, గుమ్మడి రాజారావు, గుంజే గణపతి, మడ్డి ప్రసాద్, సుంకర లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చారో ఈ రోజు జూలై 1 4000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గత 3 నెలల్లో కలిపి 7000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు 4000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగుల పెన్షన్ వచ్చి 6000, పూర్తి దివ్యాంగుల పెన్షన్ 15000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు నెల నుంచి కూడా 4000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నెల నుంచి మన నారా చంద్రబాబు నాయుడు గారు 4000 పెన్షన్ మొదటి నెలే ఇవ్వాలి అని చెప్పి దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇదే ఆయన ప్రజలపై ఉన్న ప్రేమ ఆప్యాయత అని చెప్పి ఇదే మొదటి నిదర్శనం. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమలు చేసి పెట్టారో పథకాలన్నీ కూడా అవి అమల్లోకి తీసుకువస్తారు. ఎమ్మెల్యే రోషన్ గారు, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు ఆయన ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గం నుంచి ఈరోజు జంగారెడ్డిగూడెం 10వ వార్డులో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 3000 నుంచి 4000 తెస్తామని చెప్పారు. చెప్పిన వెంటనే అనుకున్న విధంగా ఏప్రిల్ 1 నుంచి పెంచుతామని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి ఈరోజు జూలై 1 కనుక ఈ పోయిన 3 నెలల ఏరియాస్తో కలిపి 1వ తారీఖు 7000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు, పుట్ట మహేష్ యాదవ్ గారు ఎంపీ గారు వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పెన్షన్ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఇంటింటికి తిరిగి సచివాలయ సిబ్బందితో ఇంటింటికి తిరిగి ఎవరు ఎక్కడికి వెళ్ళక్కడ లేకుండా ప్రతి ఇంటికి ఇవ్వడం అందించడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి చూపించారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 21వ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని సిబ్బందితో కూటమి పార్టీల శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీతి నిజాయితీతో ముందుకు వెళ్లే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు మొదటి నెలలోనే పెన్షన్లను పెంచి ప్రజల నమ్మకాన్ని నిజం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజాన సత్యనారాయణ, దెందుకూరి రాజీ, కోటగిరి ప్రమీల, మారిశెట్టి బాలచిట్టెమ్మ, కోసూరి కనక మహాలక్ష్మి, గుల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో దాని ప్రకారంగా కూడా 4,000తో పాటు మళ్ళీ 3,000 కూడా చేయడం జరిగింది. మన నాయకుడు ఏదైతే అన్నారో అది మొదట్లోనే ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ 3,000 ఈ 4,000 కలిపి 7,000 ఇలాగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నీతికి, నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి ఉన్న ప్రభుత్వం ఏదంటే అది తెలుగుదేశం అని అందరూ కూడా దీన్నే అనుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కూడా ప్రజల్లోనూ ముందుంటారు. ఏది వచ్చినా సరే ప్రజలు తన దగ్గర తెలిసిన వెంటనే కూడా అమలు చేస్తారని తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్య వైశ్యులకు అండగా ఉంటాం. అభినందన సభలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హామీ. మొదటి నెలలోనే పెన్షన్ పెంపు చారిత్రాత్మకం. సంబరాలు జరుపుకున్న ఎన్డీఏ కూటమి నాయకులు. సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు, ఖాతాదారుల కలయికే శ్రీరామచంద్ర గ్రూప్స్ చైర్మన్ బివి కృష్ణారావు స్పష్టం. ప్రజా సంక్షేమానికి కృషి చేసే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.